కాబట్టి దయచేసి ఎవరైతే దైవజనులు ఉన్నారో బాగా లగ్జరీగా ఉంటున్నారు కొంతమంది, అందరూ కాదు, ఆ లగ్జరీని కొంచెం తగ్గించండి, ఆ ఖర్చుని సువార్తలో వాడండి. మీ సెక్యూరిటీ గార్డులకు ఇచ్చే డబ్బులతోటి కొన్ని వందల గ్రామాల సువార్తను ప్రకటించవచ్చు. మరి సెక్యూరిటీ ఆయనే ఉన్నాడు మనకి, ఆయనే మనకి సెక్యూరిటీ, ఆయనే మనకి కావలి, మన కాపరి. మరి చాలామంది సెక్యూరిటీస్ని పెట్టుకుంటున్నారు, బాడీ గార్డ్స్ని పెట్టుకుంటున్నారు. దేనికి? చాలా బాధాకరం. మీరందరూ ధవల సింహాసన తీర్పు ముందు లెక్క చెప్పాలి. ఆ ధవల సింహాసనం ముందు ఆ తీర్పు సమయంలో మీరంతా కూడా ప్రభువుకి లెక్క చెప్పాలి. ఆయనేమో మన తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టుకుని ఉన్నాడంట, మన మీద ఏకి కూడా వాళ్ళనివ్వడం. అలాంటిది మనమేమో అవన్నీ మర్చిపోయి మనం సెక్యూరిటీ గార్డ్స్ని, బాడీ గార్డ్స్ని పెట్టుకొని ఉన్నాం. సరే, ఇంకేదేమైనా మిగతా విషయాలన్నీ మీకు రేపు పొద్దున్న చెప్తాను. కలిసిపోయాం, పడుకోవాలి, కొంచెంసేపు ఎడిటింగ్ ఉంది, మీకు ఇంకా అన్ని విషయాలు కూడా రేపు చెప్తాను. ఓకే, ఇంకేం లేదు. జిప్ వేసామంటే ఒక్క దోమ కూడా లోపలికి రాదు. కారు కూడా లాక్ చేసాం, చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు. ఆనాడు ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు. సువార్త సేవలో పాలు పొందని వారు సిగ్గుపడుదురు. ఆనాడు ప్రభు నిన్ను పిలిచెను ఈనాడు. సువార్త సేవలో నడిపింపుల